హలో అండి. ఎలా ఉన్నారు? ఒక పక్కేమో స్కూల్‌కి టైం అవుతూ ఉంది. 8 అయితే అయింది. కానీ మా పాపేమో ఇంకా నిద్రపోతుంది సోఫాలో పడి. సోమవారం కదండీ! మా పాపకే కాదు నాకు అసలు నిద్ర లెగవబుద్ధి కాలేదు. సాటర్‌డే, సండే హాలిడే వచ్చేసరికి సోమవారం అంటే ఎంత లేజీగా ఉంటదో కదా! టకటకా టీ పెట్టేసుకొని సింపుల్‌గా శనగపప్పు చట్నీ అయితే చేశాను. దాంతో పాటు దోసలైతే వేశాను. ఇంకా మా పాపకి దోసలంటే ఎక్కడలేని ప్రాణం లెగిసొచ్చిద్ది కదా! టకటకా లెగిసి టిఫిన్ కోసం రెడీగా ఉంది. ఈ దోసల్లోకి ఈ విధంగా పల్చటి చట్నీ గాని చేసుకొని తిన్నామంటే చాలా టేస్టీగా ఉంటది. అసలే చలికాలం నేనైతే తలుపులు కూడా తీయలేదు. పిల్లలు స్కూల్‌కెళ్ళే ముందు డోర్లు ఓపెన్ చేస్తాను. ఇంక ఈలోపు మా వాడైతే రెడీ అవుతున్నాడు. దోసలు మాత్రం చాలా బాగా నచ్చినియంట. ఇంకెటోళ్ళనట్టు తరివేసి టిఫిన్ పెట్టేసి స్కూల్‌కైతే పంపించాను. ఇంక వంట పనైతే స్టార్ట్ చేసేస్తున్నాను. వాళ్ళెళ్ళిన తర్వాత ఇల్లంతా సర్దుకోవడానికే ఒక గంట పట్టిద్దండి. ఇంకా ఆ తర్వాత వంట కోసం అని చెప్పేసి తోటకూర పప్పు, దాంతో పాటు అరటికాయ ఫ్రై చేస్తున్నాను.